అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడే 90s మిడిల్ క్లాస్ బయోపిక్ అని సినిమా చూసాం. ఏంటి సినిమాల గురించి చెప్తున్నాడు, మళ్ళీ ఇదేంటి అనుకుంటున్నారా? ఏమీ లేదు, మనకెక్కడ ఏ మంచి అనిపించినా అది డెఫినెట్గా షేర్ చేయాలి. ఇది నాకు ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకని ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. ఎంత చక్కగా ఉందంటే సినిమా, నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతిరోజు ప్రతి సెకండ్ ఏ విధంగా ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అనే విషయం చాలా స్పష్టంగా ఆ చిత్రంలో తీయబడింది. నటీనటులు కూడా చాలా అద్భుతంగా వాళ్ళ పాత్రలకి ప్రాణం పోసారని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో ప్రధానంగా ఒక ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పేటువంటి ఒక ఉపాధ్యాయుడు తన కుటుంబ సభ్యులపై ఎలాగా వాళ్ళు ఉన్నతంగా ఎదగాలి, ఎలాగ వాళ్ళు క్రమశిక్షణతో ఉండాలి అనే విషయాల మీద ఒక పిల్లల్ని కుటుంబాన్ని ఎలా లాక్కొచ్చాడు తన ఆలోచనలతో తన ప్రయత్నాలతో అనే విషయం బాగా చాలా అద్భుతంగా డైరెక్టర్ అయితే తెరకెక్కించాడు. 10వ తరగతి విద్యార్థులు, నేను సినిమా మొత్తం దాదాపుగా 3 గంటల 10 నిమిషాలు సినిమా ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 గంటల 10 నిమిషాల పాటు ఏ ఒక్క సినిమాలో కూడా ఏ ఒక్క ఆడియన్ కూర్చునే పరిస్థితి లేదు. మనకంతా ఫాస్ట్గా అయిపోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చింది. కానీ థియేటర్లో వస్తే డెఫినెట్గా 3 గంటల 10 నిమిషాలు చాలామంది చూస్తారు. నా సలహా ఏంటంటే 10వ తరగతి చదివే ప్రతి విద్యార్థులు కూడా ఈ సినిమా చూస్తే రాలి. వాళ్ళు పేరెంట్స్ పడే బాధలు, ఉపాధ్యాయులు పడే బాధలు, ఎంత కష్టపడతారు, వాళ్ళు ఎంత తపన పడతారు, అలాగే విద్యార్థులు ఏ పరిస్థితులను ఎదుర్కొంటారు, ఈ విషయాలన్నీ కూడా డైరెక్టర్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. కాబట్టి ఎవరైతే 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఒక 3 గంటల 10 నిమిషాలు కేటాయించుకొని ఈ సినిమా చూడండి. చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇటువంటి మంచి సినిమాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఎంతప్పటికీ కత్తులు తీసుకుని పొడుచుకోవడం, రక్తపాతాలు జరగడం, ఒకసారి ఇట్లా ఒక 10 మందిని కొడితే 20 మంది వెనకాల ఎగిరిపడ్డం, ఈ సినిమాలు కాకుండా సొసైటీకి ఉపయోగపడే కొన్ని సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అందులో ఈ సినిమా కూడా ఉంది అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఎవరైతే ఒక మిడిల్ క్లాస్లో ఫ్యామిలీ ఏ విధంగా అయితే మెయింటైన్ చేస్తారో, మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళ డైలీ వాళ్ళ పరిస్థితి ప్రతి ఇంట్లో ఎలా ఉంటుంది అనే విషయం అయితే చాలా స్పష్టంగా డైరెక్టర్ చెప్పారు. ఇటువంటి వాతావరణంలో విద్యార్థులు ఎలా చదువుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, స్కూల్లో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ సినిమా చూస్తున్నంతసేపు ఏదో ఒక సందర్భాన్ని తనకి ఇలా జరిగింది అనే విషయానికి స్పష్టంగా తెలుసు అనుకుంటాడు, అది ఫీల్ అవుతాడు. కాబట్టి ఈ సినిమాని ప్రతి ఒక్క 10వ తరగతి విద్యార్థి, ప్రతి ఒక్క తల్లిదండ్రి, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తప్పనిసరిగా చూడాలి. దీనివల్ల ఒక మంచి మెసేజ్ వెళ్తుంది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఈ విషయం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు నేను చెప్పేటువంటి విషయాలు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా నచ్చితే వేరొకరికి చేరేలాగా షేర్ చేయండి. ఏదేమైనా మీరైతే నన్ను ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా మరొక మారు మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.